గుడ్ మార్నింగ్. ఇవాళ 28th నవంబర్ 2025 ఫ్రైడే. వెల్కమ్ టు హెడ్లైన్స్ టుడే. నేషనల్ న్యూస్ కొస్తే హైదరాబాద్ లో ప్రధాని మోడీ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభించి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. బంగాళాఖాతంలో తుఫాన్ దిట్వా ఏర్పడి నవంబర్ 30కు తమిళనాడు, ఆంధ్ర, పుదుచ్చేరి తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగింతపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చట్టపరమైన, దౌత్యపరమైన సమీక్ష కొనసాగిస్తోంది. ఇక ఆంధ్ర, తెలంగాణ న్యూస్ కొస్తే అమరావతిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో బ్యాంకులు, బీమా సంస్థల కొత్త ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు జరపడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ కోకాపేట, నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములు ఈ వేలం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తమిళనాడులో భారీ వర్షాల ప్రభావం నేపథ్యంలో దక్షిణ తీర ప్రాంతాలపై హై అలర్ట్ జారీ కావడంతో ఆంధ్ర, తెలంగాణలో కూడా వర్ష సూచనపై అధికారులు నిఘా పెంచారు. ఇక ఇంటర్నేషనల్ న్యూస్కి వస్తే హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం, చైనాలో వాతావరణ, ఆర్థిక అంశాలపై సమావేశాలు వంటి అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి కొనసాగిస్తోంది. ప్రపంచ స్థాయి చర్చల్లో భారత, ఇండోనేషియా రక్షణ సహకారం, బ్రహ్మోస్ ఒప్పందంపై పురోగతి వంటి అంశాలు గుర్తింపు పొందుతున్నాయి. ఇక వ్యాపారం అండ్ ఆర్థికం న్యూస్కొస్తే కేంద్ర కేబినెట్ REPM తయారీ ప్రోత్సాహానికి సుమారు 7,280 కోట్ల కొత్త పథకాన్ని ఆమోదం తెలిపింది. పూణే మెట్రో 2వ దశ, పలు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. ఇక స్పోర్ట్స్ న్యూస్కొస్తే ఇండియన్ షట్లర్ తాన్వి శర్మ సయీద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజోమి యొకుహారాను ఓడించి సంచలనం సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ WPL మొదటి మెగా వేలం ముగిసింది. 277 మంది ఆటగాళ్ల వేలంలో ఉండగా 73 స్థానాలకు భారత, విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. యూరోపియన్ ఫుట్బాల్, గోల్ఫ్, NFL వంటి అంతర్జాతీయ క్రీడల్లో లీగ్ మ్యాచ్లు, గాయాలు, ఒప్పందాలపై తాజా అప్డేట్లు కొనసాగుతున్నాయి. రేపు ఇదే సమయానికి మరిన్ని ముఖ్య అప్డేట్స్తో కలుద్దాం. స్టే ఇన్ఫార్మ్, స్టే హెడ్.